సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ మురుగంటి. ఈ రోజు రివ్యూ చెప్పే సినిమా ఏంట్రా అంటే సలార్. ఫస్ట్ ఆల్ ఈ సినిమా చూసాక నాకు అనిపించింది అంటే పెద్దగా ఎక్కలేదు భయ్య. అంటే మరి రాడ్ ఫీల్ అని ఏం చెప్పలేం కానీ పెద్దగా మూవీ కనెక్ట్ కాలేదు. అంటే నేను మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బలవంతంగా ఎక్కించుకోవడానికి ట్రై చేశాను, బట్ స్టిల్ అయినా మిస్ మ్యాచ్ అయింది అనమాట. అది ఏ పాజిటివ్ అయితే నాకు బి పాజిటివ్ లాగా నాకు ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ కానీ ఒక సీన్ కనెక్ట్ కానీ పెద్దగా వెళ్ళలేదు. మూవీలోకి ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను అనమాట నేను. సో అది ఎందుకు అనిపించింది అంటే మూవీలో అంటే చాలా బొక్కలు ఉన్నాయి. వాటి కోసం అన్ని తీరిగ్గా చెప్తాను. అయితే ఫస్ట్ పాజిటివ్స్ కోసం చెప్తాను నేనైతే మాత్రం. సో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్ 1, ప్రభాస్. నిజంగా ప్రశాంత్ నీల్ ఇందులో మాత్రం సక్సెస్ అయ్యాడు ప్రభాస్ ని చూపించడంలో. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ ఇంత బాగా చూపించిన సినిమా ఏదైనా ఉందిరా అని అంటే అది ఖచ్చితంగా సలారని చెప్తా. నిజంగా ప్రభాస్ స్క్రీన్ మీద చూసిన సేపు నాకు నిజంగా ఒక డైలాగ్ చూసిన ఫీలింగ్ కలిగింది. నాకు మేజర్ గా ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది అంటే హల్క్ అని చూసినప్పుడు, సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. లైక్ ఏదో ఒక పెద్ద బలవంతుని, ఒక మహాభారతంలో చూసుకుంటే ఒక భీముడిని చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఆరా ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది నాకు కలిగింది అనమాట ప్రభాస్ ని చూసినాం. నాకు చాలా నచ్చింది. తను కొడుతున్నా, ఇలా తిరుగుతున్నా, లైక్ ఎవ్రీథింగ్ గివ్ మీ చిల్ మాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఏం చెప్పాలంటే బాహుబలి కన్నా ఇంకా బాగా చూపించాడు ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే. బట్ లుక్స్ వైజ్ గా చూసుకుంటే బాగున్నాయి, బట్ లాస్ట్ బెస్ట్ వచ్చేసరికి ఇంకా బాహుబలి ఉంటుంది. బాహుబలి కన్నా బెస్ట్ లుక్స్ కాదు కానీ, బట్ స్టిల్ లాస్ట్ రాధేశ్యాము, ఆది పురుషు ఇలాంటి కొన్ని చెత్తలు చూసిన తర్వాత ఇద్దరు చాలా బాగున్నాడు. 1 or 2 పోర్షన్స్ లో ప్రభాస్ కొంచెం ఫేస్ అనేది ఇలా సాగిపోయినట్టు కనబడింది, బట్ దట్ ఈస్ నెగ్లిజిబుల్. మనం నెగ్లెక్ట్ చేసేది దాన్ని. సో యాక్సెప్ట్ దట్ మూవీలో ప్రభాస్ లుక్స్ కన్నా ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది నాకు చాలా నచ్చింది. ప్రశాంత్ నీల్ మాత్రం తోపు చూపించాడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మూవీ స్టోరీ. నేను ఏదో పృథ్వీరాజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంది అని చెప్పి ఇంటర్వ్యూస్ లో చెప్తే ఏదో సాదాగా ఏదో మామూలుగా ఎలివేషన్ కోసం చెప్తాను అనుకున్నాను, కానీ నిజంగా చాలా చెప్పడానికి తప్పలేదు. ఈ మూవీ నిజంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంత రేంజ్ కాకపోయినా గేమ్ ఆఫ్ థ్రోన్స్ దరిదాపుల దాకా వచ్చేంత రేంజ్ ఉన్న స్టోరీ ఇది. స్టోరీ మాత్రం వండర్ఫుల్. నాకు చాలా నచ్చింది స్టోరీ. అండ్ థర్డ్ థింగ్ నాకు కొంచెం కాస్త కోస్త నచ్చింది ఏదైనా ఉంది అని అంటే అది ఆ సినిమాటోగ్రఫీ. యా, కేజీఎఫ్ స్టైల్లో ఉన్నా సరే సినిమాటోగ్రఫీ ఏది పూర్ అనిపించలేదు. ఆ రిచ్ విజువల్స్ మెయింటైన్ చేశారు మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎక్కడ ఏది డల్ సెట్లు కానీ, ఆ ఇటుకు గోడల కింద కానీ ఏమి చూపించలేదు, డమ్మా బుస్సిగా ఏం చూపించలేదు. అది మెయింటైన్ చేశారు అంతే. ఈ మూవీలో నాకు ఇంకేమీ పెద్ద పాజిటివ్స్ అయితే ఏం కనబడలేదు. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో నంబర్ 1 ప్లేస్ లో ఉండేది నెగిటివ్స్ లో స్క్రీన్ ప్లే. ది వరస్ట్ స్క్రీన్ ప్లే. అరే ఎంత పెద్ద స్టోరీ, ఎంత మంచి స్టోరీ రా అది. నిజంగా ది వరస్ట్ స్క్రీన్ ప్లే రా. నిజం చెప్పాలంటే అసలు మూవీ ఎందుకు ఎక్కడి నుంచి మొదలైంది, ఎట్టి వెళ్తుంది ఏమీ అర్థమైతే అవ్వదు. ఒక్కడికి మించిన ఒకడు. అండ్ ఆ వర్స్ట్ స్క్రీన్ ప్లే ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే అంటే బిల్డప్స్. ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ అయిన ఒక పావు గంట దగ్గర నుంచి బిల్డప్లు మొదలవుతాయి. ఒకళ్ళ మించిన బిల్డప్లు ఇంకోళ్ళు. ఒక క్యారెక్టర్ చూసి చేస్తాడు, బిల్డప్ దిగుతాడు. ఇంకో క్యారెక్టర్స్ వస్తుంది, వాళ్ళకి ఇంకో బిల్డప్. ఎందుకు బిల్డప్ అవుతున్నారో అర్థం కాదు. ఏదో ఒక పేరు చెప్తారు, వాళ్ళు తోపు అంటారు. ఎందుకు తోపురా అంటే తెలియదు. తోపు అంతే, మనం నమ్మాలి అంతే. వాళ్ళు తోపు అన్నాడు, మనం తోపు అని చెప్పి ఆ ఫీల్ లోకి వెళ్ళిపోవాలి. నాకు అలాంటి ఫీలింగ్ కలగదు. నాకు ఏదైనా ఒక దానికి రీజన్ ఉండాలి. నేను ఏదైనా సరే ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వాలంటే నాకు ఖచ్చితంగా వెనకాల ఒక బ్యాక్ స్టోరీ నాకు తెలియాలి, లేదంటే అట్లీస్ట్ దానికి సంబంధించిన గ్లిమ్స్ అయినా నాకు తెలియాలి. అప్పుడు కానీ నా క్యారెక్టర్ ని ఫీల్ అవును. ఆ క్యారెక్టర్ ఉన్న సుపీరియారిటీ అనేది నాకు కలగదన్నమాట. సో నాకు ఆ విషయంలో చూసుకుంటే ఈ మూవీలో నాకు ఏ క్యారెక్టర్ కనెక్ట్ కాలే. మూవీ ఎండింగ్ వచ్చేసరికి కాస్తో కోస్తో ఆ పృథ్వీరాజ్ క్యారెక్టర్ అండ్ ఆ సలార్ క్యారెక్టర్ అనేది కాస్తో కూస్తో కొంచెం కనెక్ట్ అయ్యమాట. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని నిజం చెప్పాలంటే అండర్ యూటిలైజ్డ్ అని చెప్తా. ఈ మూవీలో కొన్ని వందల క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 100 క్యారెక్టర్స్ లో ఒక నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక 10 to 20 క్యారెక్టర్స్ అనేవి మెయిన్ మాట. ఆ 10 to 20 క్యారెక్టర్స్ అనేవి అండర్ యూటిలైజ్డ్ అని నేను చెప్తా. ఎవరిది పూర్తిగా డెప్త్ గా ఎవరి దగ్గర తీసుకెళ్లేదు. మీకు జగపత్ బాబు ఉంటాడు, పూర్తిగా ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయడం. జగపత్ బాబు కూతురు ఎవరో ఉంటారు, తన యాక్టర్ పేరు మర్చిపోయాను. తన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. కేజీఎఫ్ విలన్ ఉంటాడు, తన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. పృథ్వీరాజ్ కూడా ఈ మూవీ పృథ్వీరాజ్ కూడా నేను ఇంకా లైక్ సెకండ్ హీరో ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అనుకున్నాను, కానీ పృథ్వీరాజ్ కూడా తినగా ఎక్స్ప్లోర్ చేయరు. ఉంటాడు అలాగా ఏదో దిష్టి బొమ్మలాగా, వస్తాడు, నుంచుంటాడు, చేతులు కట్టుకుంటాడు. లైక్ దేర్ ఇస్ నో యాక్షన్ అనమాట. లైక్ యాక్షన్ అని కాదు, డ్రామా. తన దగ్గర నుంచి ఏం కదలదు మూవీ. అలా ఉంటాడంతే, ఏదో ఉన్నాడు స్క్రీన్ మీద కనిపిస్తాడు, బట్ తన దగ్గర నుంచి ఏమి ఉండవు. దేర్ ఇస్ నో నథింగ్ మాట. యాక్షన్స్ కానీ ఏమి ఉండవు తన దగ్గర నుంచి, ఏదో అలా నుంచొని ఉంటాడు అంతే. అండ్ సలార్ విషయానికి వచ్చేసరికి సలార్ మీన్స్ దేవా. ఆ దేవా క్యారెక్టర్ మాత్రమే కాస్త అంటే మెయిన్ హీరో కాబట్టి అట్లీస్ట్ కొన్ని సీన్స్ ఉంటాయి. సో హీరో క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే నాకు మిగతా ఏ క్యారెక్టర్ లోనే పెద్దగా డెవలప్మెంట్ క్యారెక్టర్ డెప్త్ ఉంది, బట్ దాన్ని యూటిలైజ్ చేసుకున్నారని నాకు అనిపించలేదు. అండ్ ఇంకో వర్స్ట్ థింగ్ ఏంద్రా అంటే మిస్కాస్ట్. ఈ మూవీలో వరస్ట్ క్యాస్టింగ్. అరే అంటే ఇది తెలుగు సినిమా కాబట్టి తెలుగు వాళ్ళే పెట్టాలి అనుకున్నారా, లేదంటే మిగతా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టకూడదు అనుకున్నారా నాకు తెలీదు.
తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ దే ఆర్ నాట్ సూట్ మాట. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంటే మనకు తెలుసు అదొక బొగ్గు సినిమా అని, అదంతా ఒక డిఫరెంట్ వరల్డ్ అంతా సెటప్ చేశాడు. ఆ వరల్డ్ సెటప్ చేసినప్పుడు దానికి అందరూ సెట్ కారు, దానికి సెట్ అయ్యే వాళ్ళు తీసుకోవాలి. బట్ తెలుగు వాళ్ళే తీసుకోవాలి అని ఏమైనా ఉందో లేదంటే తెలీదు. బట్ ఉన్నా సరే తెలుగు వాళ్ళు ఇంకా మంచి యాక్టర్స్ ఉన్నారు ఆ క్యారెక్టర్ సెటప్ అయ్యేవాళ్ళు, బట్ వాళ్ళైతే అప్రోచ్ అవ్వలేదు. సో నాకు మిస్కాస్టింగ్ చాలా చాలా ఎక్కువ కనబడింది. ఎస్పెషల్లీ ఝాన్సీ క్యారెక్టర్. అసలు ఝాన్సీ గారిని చిన్నప్పటి నుంచి మనం ఒకలా చూసాం, ఈ మూవీలో ఒక డిఫరెంట్ వైబ్ ఇచ్చారు. ఆ వైబ్ ని అసలు ఝాన్సీ గారు మ్యాచ్ అయ్యారు. అంటే ఝాన్సీ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, బట్ థింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ తనకు సూట్ కాలేదు. చూస్తున్నంత సేపు ఫీల్ రావట్లేదు అనమాట. ఎందుకు పెట్టారు, ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనే ఫీల్. అంటే తను బాగా యాక్ట్ చేస్తుంది, బట్ చెప్తున్నాను కదా మిస్కాస్టింగ్ జరిగింది, చాలా మిస్కాస్టింగ్ జరిగింది. చాలా రోల్స్ కి చాలా పీపుల్ సెట్ కాలేదు. బట్ మనం ఏం చేయలేం, ఇంకా చూడక తప్పదు కాబట్టి అలా చూసాం. సో మిస్కాస్టింగ్ అనేది చాలా పెద్ద రోజు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే బీజిఎం, అరే బాబు దెంగెట్టాడు రా బాబు రవి బాసూరి. అప్పటికే డౌట్ వచ్చింది, కబ్జా మూవీ అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అగైన్ మళ్ళీ వేసాడు పిడి, బాగా వేసాడు పిడి. అంటే సాంగ్స్ విషయానికి వస్తే సూర్యుడే సాంగ్ మనకు ఫస్ట్ నుంచే బాగుంటుంది, బట్ ఈ సినిమా స్టార్టింగ్ లో ఇంట్రోలోనే పడిపోద్ది ఆ సాంగ్. సో అది పక్కన పెట్టేసి ఇంకో 2 సాంగ్లు ఉంటాయి, అవి కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమివ్వవు. పోనీ ఈ సినిమాకి మనకు సాంగ్స్ అనవసరం. బీజిఎం చూసుకుంటే బీజిఎం గుర్తుండిపోయి బీజిఎం ఒక్కటి ఉండదురా. నేను చెప్తున్నా మీకు, సినిమాలో చూస్తున్నంత సేపు ఆ సీన్ కి ఏదో మేనేజ్ చేసేటట్టు ఉంటదే తప్ప థియేటర్ నుంచి బయటికి రాగానే ఒక్కటి ఉండదు. మీరు ఫర్ సపోజ్ గుర్తుండిపోయి బీజిఎం అంటే అనిమల్ ఉంది, బయటికి రాగానే ఆ మ్యూజిక్ ఎంత మీకు తెలిసి ఎంత ట్రెండ్ అవుతుంది ఆ బీజిఎం అనేది. రీసెంట్ గా మంగళవారం సినిమా వచ్చింది, మంగళవారంలో కూడా బీజిఎం ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. బయటికి రాగానే మీకు బీజిఎం వెళ్ళి కొట్టాడు కదరా అనే ఫీల్. అంటే అది మ్యూజిక్ అంటే చాలా పెద్ద థింగ్. మూవీలో మ్యూజిక్ అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మూవీలో కొన్ని సీన్స్ బాగోపోయినా మ్యూజిక్ ద్వారా లేపేస్తుంది. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మీరు జైలర్ తీసుకోవచ్చు. జైలర్ సినిమా చూసుకోవాలంటే పెద్ద తోప్ సీన్స్ ఏమి ఉండవు, బట్ ఆ మ్యూజిక్ లేపేది సినిమాని. ఈ మూవీలో కొంచెం కాస్త కోసం తోప్ సీన్స్ ఉన్నాయి, బట్ దాన్ని డబుల్ ఎలివేట్ చేసే మ్యూజిక్ అయితే లేదు ఈ మూవీలో. సో నాకైతే పెద్ద మైనస్ మ్యూజిక్ మాట. అండ్ ఇంకో విషయానికి వస్తే ఇందులో ప్రశాంత్ నీల్ మాత్రం నిజం చెప్తున్నాను, డైరెక్షన్ పరంగా చూసుకుంటే తననే డైరెక్ట్ చేసింది అనే ఫీల్ అయితే నాకు కలిగింది. నిజం చెప్తున్నా, నాకు ఈ మూవీలో చాలా సీన్స్ వర్కౌట్ కాలేదు ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి. ప్రశాంత్ నీల్ తీసడం అనిపించింది మాట. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే ఇది కూడా పెద్ద మైనస్ అని చెప్తా. ఈ మూవీలో మా అయితే 3 to 4 యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, అందులో 2 బాగున్నాయి. ఆ 2 ఏంట్రా అంటే ఆ 2 సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. ఒకటి దాన్ని ఏమంటారు, సేవియర్ యాక్షన్ బ్లాక్, కాటేరమ్మ సంథింగ్ కలేరమ్మ ఏదో ఉంటుంది, అమ్మవారి పేరు ఉంటుంది. లైక్ అమ్మవారి దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ బాగుంది. ఈ మూవీలో నాకు ఏదో కాస్తో కోస్తో నచ్చింది ఏదైనా ఉందంటే ఆ ఫైట్ సీక్వెన్స్. ఇన్ఫాక్ట్ నీ థియేటర్ లో వచ్చిన మూమెంట్ కూడా ఆ ఒక ఫైటే. సో ఆ ఫైట్ అనేది ఓకే బాగా కొరియోగ్రఫీ చేశారు, అండ్ ఓకే ఆ ప్లాట్ అంతా సెటప్ బాగానే ఉంది. అండ్ ఇంకో ఫైట్ వచ్చేసరికి ప్రీ క్లైమాక్స్ లో సలారుని పృథ్వీరాజ్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. సో ఆ సీక్వెన్స్ కొంచెం బాగుందన్నమాట. దట్స్ ఇట్. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో అయితే మీకు చాలా మంది ఇంటర్వెల్ కి ఏదో బలవంతంగా అరిచారు, ఎందుకు అరిచారు తెలియదు, కానీ ఇంటర్వెల్ బ్లాక్ కూడా నాకు ఏం పెద్ద ఎక్కలేదు అనమాట. అంటే ఏదో గెనలు వేసేయడం, బాంబులు పేల్చడం అంతా ఉంది. సలార్ ఏదో నడుచుకుంటూ వచ్చేసి ఇలా గెనలు అట్టుకుని నుంచుంటాడు. లైక్ ఆ యాక్షన్ బ్లాక్ కూడా నాకైతే వర్కౌట్ కాలే. పర్ఫెక్ట్ గా నాకు యాక్షన్ బ్లాక్ ఏదైనా పడిందంటే ఆ సెకండ్ హాఫ్ లో ఆ కాలేరమ్మ ఫైట్ సీన్ మాత్రమే, అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఉంటే చిన్న ఫైట్ సీన్. అండ్ ఈ మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఎండింగ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా నాకు ట్విస్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అని పావుగంటకే కనిపెట్టేసామాట. సో నాకు అది పెద్ద ట్విస్ట్ ఏం అనిపించలేదు. మాక్సిమం మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా కనిపెట్టేస్తారు, అది మూవీ పెద్ద ట్విస్ట్ లో అనిపించదు. బట్ ఇట్స్ ఓకే, ట్విస్ట్ కింద రివీల్ చేశారు కాబట్టి దాన్ని అట్లా వదిలేద్దాం. అండ్ ఈ మూవీలో ఇంకో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి ఏంట్రా అంటే ఆ ల్యాగ్ సీన్స్. అంటే స్టోరీని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కొంచెం ల్యాగ్ అవుతుంది, బట్ మరీ పేల్ గా పోయింది ఈ మూవీలో, చాలా డల్ నేరేషన్ లో పోయింది మాట. అంటే కాస్త మూవీ ఒక 10 నిమిషాలు వెళ్తున్నప్పుడు కాస్త కోస్తో ఒక హై మూమెంట్ ఇచ్చేదో, లేదంటే ఒక చిన్న సర్ప్రైజెస్ ఇలా ఏదో ఒకటి పెట్టుకుంటూ, లేదంటే ఏదో ఒక ఎంగేజ్ చేసేటట్టు తీసుంటే బాగుందని నాకు అనిపించింది. బట్ మూవీలో అది చాలా పెద్దగా మిస్ అయిపోయింది. సో చాలా మంది అలా గమ్మును కూర్చుంటారు, మూవీలో చాలా టైం వరకు గమ్మును ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా మీకు ల్యాగ్ తోనే పోద్ది, సెకండ్ హాఫ్ లోనే కాస్త కోసం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా పేల్ నేరేషన్ లో వెళ్ళిపోవడం వల్ల మీకు పెద్దగా వర్కౌట్ కాదు. అండ్ ఈ మూవీలో ఇంకో బొక్క వచ్చేసి ఏంట్రా అంటే శృతి హాసన్. అసలు సినిమా ఎందుకు ఉందో శృతి హాసన్ మనలో అనమాట. అసలు ఎందుకు ఉంది చెప్పండి, తన వల్ల ఒక్క ఉపయోగం లేదురా. స్టోరీ ముందుకు వెళ్ళడం కానీ ఏమి జరగదు. ఇప్పుడు మీరు అనొచ్చు తన వల్లే కదా సినిమా స్టార్ట్ అయింది అని చెప్పి. అసలు సినిమా స్టార్టింగ్ ఎవరో ఒకళ్ళ కూతురిని కిడ్నాప్ చేశారు, ఆ కూతురు ప్లేస్ లో కొడుకుని పెట్టేసి తెలుసా. శృతి హాసన్ ప్లేస్ లో ఒక బాయ్ని పెట్టి చూసుకోండి, స్టోరీ మారదు మీకు. కొడుకుంటే ఏంటి, కూతురుంటే ఏంటి, కథ ఎక్కడ మారదు. సో ఏదో కాస్టింగ్ లో పెద్దోళ్ళ పేర్లు ఉండాలి కాబట్టి శృతి హాసన్ పేరు పెట్టారనే నాకు అనిపించింది అంతే. అండ్ ఈ మూవీ నాకు బాగా నచ్చింది ఇంకేంద్రా అంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిజంగా డైలాగ్ డెలివరీ మాత్రం అదిరిపింద్రా ప్రభాస్ ది. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు మనకి ఏంటి అలా చెప్తున్నాడు ప్రభాస్ అనుకున్నాం, కానీ మూవీలో అల్టిమేట్ ఉంది. ఈ మూవీలో స్క్రీన్ ప్రెసెన్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత తోపు ఉందో తన డైలాగ్ డెలివరీ దానికి మించుంది.
తను చెప్పే చాలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి మూవీలో, మహా అయితే ఒక 6-7 డైలాగ్స్ ఉంటాయి. ఆ 6-7 డైలాగ్స్ కూడా అదిరిపోయిరా బాబు. తను ఆ బేస్ వాయిస్ లో చెప్తున్నప్పుడు నిజంగా మంచి ఊపి వచ్చింది అనమాట. రే ఏదో మూవీ ఇక్కడ నుంచి ఏదో జరుగుతుంది అని ఒక ఫీల్ క్రియేట్ చేశాడు. జస్ట్ ఓన్లీ సింపుల్ ఒక 1 లైన్ డైలాగ్స్ అనమాట, జస్ట్ 1 లైన్ డైలాగ్స్ తోనే. సో నాకేమనిపించింది అంటే ప్రశాంత్ నీళ్ళు రే ప్రభాస్ ఇంకో 4-5 డైలాగులు ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుంది కదా అనిపించింది. ఈ మూవీలో అందరూ ఈ పృథ్వీరాజ్ ఏం మాట్లాడుతున్నాగా ఈ ప్రభాస్ కూడా సైలెంట్ ఉంటాడు, గమ్మున ఉంటాడు. ఏమనంటే వాళ్ళ అమ్మాయి వాగుతూ ఉంటది ఎక్కువ. కొంచెం అనోయింగ్ గానే ఉంటది అనుకోండి చూస్తున్నాను సేపు. బట్ ఓకే, ఎమోషనల్ పరంగా చూసుకుంటే ఇట్స్ యాక్సెప్టబుల్. బట్ థింగ్ ఏంటంటే ఇంకొంచెం బెటర్ గా తీసుంటే బాగుండే నా ఫీలింగ్ మాట. సలార్ పార్ట్ 2కి ఎగ్జైట్ గా ఉన్నావు అని అంటే సినిమా పరంగా ఎగ్జైట్ గా లేను కానీ స్టోరీ పరంగా ఉన్నాను, ఎందుకంటే నాకు స్టోరీ నచ్చింది. యా, టు బి ఆనెస్ట్ నాకు స్టోరీ చాలా నచ్చింది. అయితే ఈ మూవీ నేను రాట్ అని చెప్పను, అలా అని చెప్పి బాగుంది అని కూడా చెప్పను. ఈ మూవీ ఈజ్ ఏ బిలో యావరేజ్ మూవీ మాట. సో హై ఎక్స్పెక్టేషన్స్ అస్సలు వెళ్ళదు. అండ్ కేజీఎఫ్ లింక్ ఉంది బుంక్ ఉంది అనుకోండి బొక్క అయిపోతారు. కేజీఎఫ్ కి ఏం లింక్ లేదు. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో దాని అసలు కేజీఎఫ్ కి దీనికి లింక్ లేదు. సో ఆ మైండ్ సెట్ లోనే వెళ్ళండి. మూవీ అనేది ప్రభాస్ కోసం వెళ్తే మాత్రం ఓకే, ప్రభాస్ కోసం వెళ్తే మీకు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ స్టఫ్ ఇచ్చేసాడు నేను చెప్తున్నా. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా నార్మల్ పీపుల్ కి అయితే ఇట్స్ అన్ యావరేజ్ వాచ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఈ మూవీలో వైలెన్స్ ఉంది, అంటే అది ఫైట్స్ లో ఉందన్నమాట. లైక్ బ్లడ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఎరుపు ఎక్కాలి అంటాడు కదా, ఆ ఎరుపు అనేది కొంచెం కనబడింది. సో నాకైతే ఈ మూవీ ఇట్స్ ఏ బిలో యావరేజ్ అనిపించింది కాబట్టి సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మై రేటింగ్ ఈస్ 2.75/5 మాట. సో ఈ మూవీ థియేటర్ లో చూడాలంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు ఫర్ ప్రభాస్. లేదు ఓటీటీలో చూసుకోవాలనుకుంటే మీ ఇష్టం, పెద్ద ఫరక్ ఏం పడదు. సో నేనైతే థియేటర్ మాత్రమే ప్రిఫరెన్స్ చేస్తా, ఎందుకంటే మూవీలో ఉండేవే కాస్త 2-3 వావ్ మూమెంట్స్, అవి కూడా మీకు ఓటీటీలో ఆ ఫీల్ అనేది మీకు క్రియేట్ చేయలేవు మాట. సో నేనేం చెప్తానంటే థియేటర్కి వెళ్ళమని చెప్తాను ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం. సో దట్స్ ఇట్ గైస్, నా రివ్యూ అంతే. నాకు తెలుసు చాలా మందికి మూవీ రివ్యూ నేను ఇచ్చింది నచ్చదు అని, బట్ ఏం చేయను, ఇట్స్ మై ఒపీనియన్ కాబట్టి అంతే మా ఇంకా. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ బాయ్.